ఇక కాశ్మీర్ సమస్యతో అమాయకుల ప్రాణాలు కోల్పోతున్నారన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలన్నారు. అవసరమైతే అన్ని పార్టీల సలహాలు తీసుకోవాలంటున్నారు. ఉగ్రవాదానికి మతము లేదు, కులము లేదు అని చెప్పారు. పాకిస్తాన్ దేశం ఉగ్రవాదుల చేతుల్లోనే ఉందన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉగ్రవాదులకు అడ్డగా మారిందన్నారు కూనంనేని. కేంద్రం ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతం చేసి దేశ ప్రజలకు ఆత్మవిశ్వాసం కలిగించాలని కోరారు. సహకరించకపోతే వాళ్ళని అధికారంలో వీళ్ళు ఉన్నది. సో ఆ విధంగా అది సైకిల్ లాగా ఉగ్రవాదులు అక్కడ పాలకులు ఒకరిపైన ఒకరు ఆధారపడే పరిస్థితి వచ్చింది. ఈ స్థితిలో ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ అది విజయవంతం కావాలి. భారతదేశానికి ఒక ఆత్మవిశ్వాసం పెరగాలి. పార్టీలకు అతీతంగా ఆ చర్యను సమర్థించాలి. పాకిస్తాన్ టెర్రరిజం అనే దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది. కశ్మీర్ని ఆ సమస్యని ఎక్కడో చోట పూర్తిగా పరిష్కారం కావాలి. అది ఉన్నంతకాలం, ఆ సమస్య ఉన్నంతకాలం ఈ విధమైనటువంటి దాడులు, ఈ విధమైన అమాయకులను చంపివేయటాలు ఇవి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఆ సమస్యకి పూర్తి పరిష్కారం లభించాలి. ఎలా, ఎప్పుడు, ఏ విధంగా ఇటువంటివన్నీ ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. మేమేమి చెప్పము, కానీ అన్ని పార్టీలలో సహకారం కాన్ఫరెన్స్లో తీసుకోవాలి. ఇప్పుడు ఒకవైపు ఆపరేషన్ సింధూర్ జరుగుతుండగానే వాళ్ళు మన క్రాస్ని మన సరిహద్దును దాటేసి మన వాళ్ళని కూడా చంపారు. సరే, అల్టిమేట్గా పాకిస్తాన్ పతనం అవడానికి ఇది నాంది. పాకిస్తాన్ ఖచ్చితంగా పతనం అవుతుంది. మన భారతదేశంతో తగు పెట్టుకుని చాలా మనం సహనానికి మారిపోయారు భారతదేశం. వాళ్ళు ఇంతకుముందు మనతో ఉండేవాళ్ళే, ఇప్పుడు ఆ సహనం లేదు ఇప్పుడు వాళ్ళకి. అందువలన ఆ యుద్ధంలో గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శాశ్వతంగా టెర్రరిజం నుంచి విముక్తి జరగాలి. భారతదేశంలో కూడా ఇందిరాగాంధీని ఎవరు చంపారు? మన భారతదేశీయులే చంపారు టెర్రరిస్టుల పేరుతో. రాజీవ్ గాంధీని ఎవరు చంపారు? శ్రీలంకీయులు అయినా సరే వాళ్ళు హిందువులే. అంటే వీళ్ళకి టెర్రరిజానికి మతం, కులం అనేది లేదు. ఈ విధంగా ఎక్కడ ఉన్న టెర్రరిజాన్ని మనం పూర్తిగా కంట్రోల్ చేయాలి.